హలో గాయస్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం బనగానపల్లి దగ్గర రవ్వలకొండకైతే వెళ్తున్నాము. ఇక్కడ మన ప్యాపిల్ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్యాపిల్లో నుంచి మళ్ళీ రైట్ సైడ్ తీసుకోవాలి. మీకు చూపిస్తా. ఇట్లా వెనక నుంచి వస్తే ఇక్కడ ప్యాపిల్, ఇట్లా స్ట్రైట్ పోతే మనకి హైదరాబాద్ హైవే. ఇక్కడ రైట్ సైడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్ తీసుకొని ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఇంకా ఇది మనకి బనగానపల్లి రూట్ అనమాట. ఇక్కడైతే రవ్వలకొండ బోర్డు కనిపిస్తుంది కదా. స్ట్రైట్ వెళ్తే ప్యాపిలి, ఇలా వెళ్తే బనగానపల్లి టౌన్లోకి అయితే వెళ్తాం. స్ట్రైట్ అయితే వెళ్తున్నారు. మనకైతే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అయితే ఇక్కడే మనకి ఈ చెట్టు కిందే గోవులు అయితే కాసేవాళ్ళంట. చూడండి మరి చెట్టు. ఇక్కడే మనకైతే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం రాసినది ఇక్కడే. అంటే ఈ ప్లేస్లోనే మనకైతే గత 400 సంవత్సరాల పూర్వము మన చూస్తే ఇక్కడేనంట. చూడండి మరి, ఇదే ప్లేస్. ఇది వచ్చేసి మనకి పూర్వపు తాగునీటి బావి అంట. బావి అయితే చాలా లోతు ఉంది బావి. చూడండి మరి. ఇంకా వెనక వల్ల ఇస్తారు. చూడండి, ఇప్పుడు మనమైతే లోపలికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసిన గుహలోకైతే వెళ్తున్నాము. చూడండి మరి. ఇంకా మనం కూడా దిగుతున్నాం. ఇప్పుడు మన కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. వెనక కుప్పలు జనం ఉండారు. మనం కూడా దిగుతున్నాము. ఇంకా వచ్చేవాళ్ళు ఇంకా కూడా చూడండి. ఇదైతే మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం రాసిన గుహలు. ఈ గుహలోనేనంట స్వామివారు రాసిండేది. చూడండి మరి. మహేష్ అన్న అటుపక్క మన అజయ్, మా ఇందు వస్తున్నారు. వాటర్ చూడండి. ఇక్కడ ఎప్పుడు ఉంటాయంటే ఇక్కడ వాటరు. చూడండి మళ్ళీ. లోపల పాములు ఉంటాయని ఇందు అడుగుతుంది. ఏముండవంట. అంటే ఇక్కడ కూడా గుహ. ఇక్కడ ఇటు సైడ్ మహానందికి దారి అంట. మళ్ళీ అలాగే ఇటు సైడ్ వచ్చేసి స్వామివారు వాటర్ చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో. స్వామివారు ఉపయోగించిన కొలవంట. అలాగే ఇక్కడ మనకి శ్రీశైలం వెళ్ళేకి దారి అంట ఇది గుహ. ఇంకా అలాగే వెళ్తున్నాం మళ్ళీ. ఇంకా ఇలా వెళ్తే యాగంటికి దారి. అలాగే శ్రీ స్వామివారి కాలజ్ఞానం వాసిన స్థలము చూపిస్తాను మనం మీకు. ఇలా ఇక్కడేనంట మరి. ఏం కాదు, ఇక్కడే అచ్చమాంబ గారికి చూసిన స్థలం అంట. ఇలా
స్వయంభూ గణపతి అని ఇక్కడ కానీ ఉంది. అలాగే ఇలా చూస్తే మనకు ఇలా వెళ్తే మనకి ఇక్కడైతే వచ్చేసి ఇక్కడ పేరు లేదు కానీ అలాగే గుహలు కానీ ఇక్కడ ఉన్నాయి. మరి ఎక్కుతున్నామా మంగ పైకి ఫ్రెండ్స్, ఎక్కుతున్నాం. ఇంకా అయిపోయింది, చూసినాము కింద చూపించాను కదా, పైకి అయితే ఎక్కుతున్నాము. లోపలికైతే వెళ్ళైపోతే మొత్తం దమ్మైతే అయింది. అందరూ వచ్చి ఇట్లా ఫ్రీ కూర్చున్నాము ఫ్రెండ్స్. లోపల చూపించా కదా ఎలా ఉంది, కామెంట్ తెలియజేయండి. అరే మామ, నీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ చేయి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోదు మామ. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.